విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా స్టోర్లలో తమకు కావాల్సిన విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉండట్లేదని ఆరోపించారు. హైదరాబాద్ హబ్సిగూడలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నగరంలో రహదారులు తవ్వి పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని పలువురు గుత్తేదారులు తెలిపారు. తద్వారా ప్రజలకు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని వెల్లడించారు. తమ సమస్యలను ఎస్పీడీసీఎల్ అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్టోర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. స్టోర్లో ట్రాన్స్ఫార్మర్స్ లేవు, మెటీరియల్ లేదు. సిటీ స్టోర్ అయినా నార్త్ స్టోర్లోనైనా ఏ మెటీరియల్ సరిగ్గా ఉండడం లేదు. మాకు కన్స్యూమర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక డీడీ కట్టేసి ఆయన 3 నెలలు 4 నెలలు ఆగవలసి వస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా కాంట్రాక్టర్లు, మా ప్రెసిడెంట్ గారు, మేమందరం సీఎండీ గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించి వారిని ఈ సమస్యను పరిష్కరించాలని మేము పోయి విన్నవించుకోవాలని కోరుకుంటున్నాము. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టోర్లలో సరి అయిన మెటీరియల్ లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే విధంగా ప్రతి శనివారం ఒక ఎల్సీ ఇస్తా అంటారు, అది కూడా ½ అన్ అవర్ ఇస్తున్నారు. అది ½ అన్ అవర్ వల్ల మాకు ఎటు టైం సరిపోతలేదు. దాన్ని మినిమం గా 2 గంటల వరకు పొడిగించాలి. ఆ వరకు ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా ఎల్సీలు ఇస్తే మాకు అందుబాటులో ఉండడానికి ఉంటుంది. కొత్తగా వచ్చిన విధానాలకు అటు ప్రజలు కానీ, బిల్డర్లు కానీ, కాంట్రాక్ట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వల్ల జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత నేబర్స్ వాళ్ళతో కూడా ఇబ్బంది అవుతుంది. కొంచెం వాటిని కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచించి సీఎండీ గారికి మేము విన్నవించుకోవాలని కోరుకుంటున్నాము. వాటికి కూడా కొన్ని సడలింపు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఒక 20-30 రూల్స్ పెట్టారు. దానికి అనుగుణంగా మేము రావాలంటే అధికారులు ఉన్న డైరెక్టర్లు కానీ, సీఎండీలు కానీ, ఉన్న ఎస్సీలు కానీ, డిఈలు కానీ, ఏడీలు కానీ మాకు ఒక ప్రణాళిక ప్రకారం ఈ విధంగా చేయండి అనేది ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు యూజీ కేబుల్ అని కొత్తగా ప్రపోజల్ పెట్టారు. దానికి అనేది ఇప్పుడు రోడ్ కటింగ్ చేయాలంటే జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ప్లస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు అంటే డీడీలు కట్టించుకొని కూడా ఆ రోడ్ కటింగ్ అప్పుడు ఎవరు సహకరిస్తలేరు. ఉంది యూజీ కేబుల్ అనేది, దానికి బదులు కవర్డ్ కండక్టర్ ప్రపోజల్ చేసి మాకు సహకరించాలి. అధికారులకు కూడా మేము విన్నపిస్తాం. మా మిత్రులందరూ చెప్పిన విధానాన్ని తీసుకొని త్వరలోనే సీఎండీ గారి దగ్గరికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించి వస్తారు.